తెలుగు రుచులు వంటలు వెల్కమ్ టు దోసకాయ పచ్చడి చేసుకుంటున్నాం. మనము 2 దోసకాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో కావాల్సింది ఆయిల్, కారం పౌడర్, వేయించుకున్న ఆవాల పౌడర్, పసుపు, సాల్ట్, ధనియాలు, జీలకర్ర వేయించిన పౌడర్, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ముక్కల్ని ఇందులో వేసుకొని మనం ఫస్ట్ కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం, ఆవాల పౌడర్ 3 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, ధనియాల పౌడర్, ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చూసి హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు చల్లారాక ఇప్పుడు మనం ఈ తాలింపుని ఇందులో వేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇది రెడీ అయిపోయింది. ఇవాళ కన్నా 2 డేస్ ఆగి తింటే బాగా టేస్ట్గా ఉంటుంది. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మి దోసకాయ పచ్చడి రెడీ. ఇది 1 మంత్ వరకు ఉంటుంది. మనం ఏ తడి తగిలించుకోకుండా ఉంచుకోవాలి. దోసకాయ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.